వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవ. ఈ రోజు అనాలిసిస్ లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే, ఇక్కడ అనాలిసిస్ కి మనం ఒక టైటిల్ పెట్టున్నాం. ఆ టైటిల్ మీరు చూసినట్లయితే పూర్తి స్థాయిలో అమరావతికి రాజముద్ర అని చెప్పేసి నేను టైటిల్ పెట్టున్నాను. జగన్ కాదు కదా, ఇంకెవరు వచ్చినా కూడా అమరావతిని టచ్ కూడా చేయలేరు అని చెప్పేసి దాని కంటిన్యూషన్ గా ఇంకో టైటిల్ పెడతాం జరిగింది. అసలు ఏం జరుగుతోంది? అమరావతికి సంబంధించి రాజముద్ర అంటే కేంద్రం ఏ స్థాయిలో అమరావతి మీద ఫోకస్ పెట్టబోతుంది అనేది ఈరోజు చాలా ఆసక్తిని కలిగిస్తున్న అంశం. ఎందుకంటే రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఒక అనాథలా మిగిలింది. అటు అప్పుల భారంతోని, అటు ఒక విభజిత ఆంధ్రప్రదేశ్లా. నిజానికి అడిగింది తెలంగాణ అయితే ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ అన్నట్టుగా మారింది అది. కొత్త రాష్ట్రం తెలంగాణ కాకుండా ఆంధ్రప్రదేశ్ లాగా ఆ రోజు అప్పులు కుప్పై నిల్చుని ఉంటే, అలాంటి సందర్భంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యారు. మిగతా రాష్ట్రాలతో పాటు ఏదైతే రాష్ట్రం కంపేట్ కావాలి ఆంధ్రప్రదేశ్ అంటే ఏదో ఒక రూపంలో నేషనల్ పార్టీతో పొత్తులు అనుకున్నారు చంద్రబాబు నాయుడు. సో ఎన్డీఏలోని జారడం జరిగింది. ఆ తర్వాత కొద్ది రోజులకి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత అమరావతిని రాజధానిగా నిర్ణయించారు. దెన్ ఆ రోజు వైఎస్ఆర్సీపీ కూడా సపోర్ట్ చేసింది అమరావతికి. అయితే పైకి సపోర్ట్ చేస్తూనే లోపల అమరావతి మీద దాదాపు ఒక 100కు పైగా కేసులు వేయిస్తూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి. అప్పుడే అమరావతి ప్రజలైనా జగన్మోహన్ రెడ్డి తత్వం ఏంటి అనేది తెలుసుకొని ఉండాల్సింది. ఆయన డబుల్ స్టాండర్డ్స్ ఏంటి అమరావతి విషయంలో అనేది ఆలోచన చేసి ఉండాల్సింది. కానీ ఎక్కడా కూడా వాళ్ళు ఒకవైపు ప్రభుత్వం వైపు నుంచి వాళ్ళు 33,000 ఎకరాలు త్యాగం చేస్తున్నామంటూ రాజధాని కోసం నిలబడ్డారు. చంద్రబాబు నాయుడు అనే ఒక బ్రాండ్ వాల్యూ చూసి ఆ రోజు అంతమంది రైతులు ముందుకు వచ్చారు. ఎందుకంటే ఆయనకి హైటెక్ సిటీ కట్టిన ఒక ఎక్స్పీరియన్సో, కట్టించిన ఎక్స్పీరియన్సో, లేకుంటే ఏదైతే ఉమ్మడి రాష్ట్రానికి హైదరాబాద్కు ఇన్ఫోసిస్ దగ్గర నుంచి అటు ఐబీఎం దాకా పరిశ్రమలు తెప్పించిన ఏదైతే అనుభవం కావచ్చు, ఒక సైబరాబాద్ సృష్టికర్త అని ఆయనకున్న ఒక ఇమేజ్ కావచ్చు, ఇలాంటివన్నీ చూసి ఆయనకు 33,000 ఎకరాలని ఏదైతే అమరావతి రైతులు ఇవ్వడం జరిగింది. సో ఈ పరిణామాల తర్వాత జగన్మోహన్ రెడ్డి కూడా సపోర్ట్ చేశారు ఆ రోజున. బట్ అండర్ కరెంట్ అయితే దాదాపు అమరావతి మీద ఒక 100 కేసులు వేయిస్తూ వచ్చారు. అమరావతి రైతుల్ని, భూమి ఇవ్వడం ఇష్టం లేని రైతులను కూడా కొంత ప్రవోక్ చేసి వాళ్ళతో కూడా కేసులు వేయించారు. కొంతమందితో రెచ్చగొట్టి మరీ చంద్రబాబు నాయుడు మీద విమర్శలు కూడా చేయిస్తూ వచ్చారు. అయినా ఇన్ని జరిగినా సరే అక్కడ రైతులు జగన్మోహన్ రెడ్డి ట్రాప్లోనే పడ్డారు. అందుకే మనం చూస్తే తాడికొండ లాంటి కాన్స్టిట్యున్సీస్ కూడా ఏదైతే టీడీపీ గెలుచుకోలేకపోయింది 2019 ఎన్నికల్లో. వన్స్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 3 రాజధానుల పేరుతోని ఒక తొగ్లక్ నిర్ణయంతోని అమరావతిని ఏ స్థాయిలో తొక్కిపడేశారు, అమరావతి మీద ఏ స్థాయిలో తన అధికార దాహాన్ని ప్రదర్శించారు అనేది మనం చూసాం. అమరావతి రైతుల్ని గేలి చేశారు, ఆడవాళ్ళ మెళ్ళలో తాలిబొట్టుల్ని హేళన చేశారు, వాళ్ళు న్యాయస్థానం టు దేవస్థానం అని చెప్పేసి పాదయాత్ర చేసేది వాళ్ళ మీద వికృతంగా దాడి చేయించారు, పోలీసులతో వాళ్ళని కొట్టించారు, ప్రెగ్నెంట్ లేడీస్ అని చూడకుండా కడుపులో దన్నారు. అలా అసలు అమరావతి ఆంటీస్ అని చెప్పి వ్యంగ్యంగా పోస్టులు పెట్టించారు. ఒకటి కాదు, రెండు కాదు, ఎంతో మంది మానసికంగా వాళ్ళు పూర్తి స్థాయిలో డిమోరలైజ్ అయిపోయి వాళ్ళ చావులకు కూడా కారణమైంది. నిద్ర లేచిన దగ్గర నుంచి అమరావతి రైతులు ఏదో ఒక రూపంలో శాంతియుత నిరసన తెలుపుతూ ఉంటే వాళ్ళ ఏడుపులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి శాపాలుగా తగిలి 11 సీట్లకి పరిమితమయ్యారు జగన్మోహన్ రెడ్డి. అసలు జగన్మోహన్ రెడ్డి రాష్ట్రం మొత్తం చేసిన అరాచకాలు వేరు. జగన్మోహన్ రెడ్డి అండ చూసుకొని ఆయన పార్టీ ప్రతినిధులు ఆయన ప్రభుత్వం తరపున ప్రభుత్వం పేరుతో చేసిన అరాచకాలని ఒక ఎత్తు అయితే, అమరావతి విషయంలో జగన్మోహన్ రెడ్డి అని టీం చేసిన అరాచకాలు ఒక్కటే ఒక ఎత్తు. అందుకే అంత స్థాయిలో దారుణమైన పరిస్థితిని చవిచూసింది అమరావతి పేరుతోని దాని వెనుకున్న రైతులే. అయినా సరే జగన్మోహన్ రెడ్డి ఎక్కడా కూడా ఇంత కూడా ఆయన వెనక్కి దగ్గే ప్రయత్నం చేయాల. ఆఖరికి అమరావతి రైతులు ఎక్కడ తన మీద దాడి చేస్తారన్న భయంతోనో, ఎక్కడ నిరసన తెలుపుతారన్న భయంతోనో సెక్రటేరియట్కి వెళ్తున్న, ఒక అడుగు దూరంలో ఉన్న సెక్రటేరియట్కి వెళ్తున్న పరదాలు కట్టుకుని వెళ్ళారు. కానీ ఎక్కడ వాళ్ళ గోడు ఏంటనేది పట్టించుకునే ప్రయత్నం చేయాల. సో ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డిని హిట్ చేశాయి, 11 సీట్లకే పరిమితం అయ్యాయి. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాల్సింది ఏంటంటే, సో 5 ఏళ్ల పాటు అమరావతి రైతులు చూసిన ఇబ్బందులన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి హిట్ చేశాయి. ఆయన 11 సీట్లకే పరిమితం అయ్యారు. పరిమితమైన తర్వాత రాష్ట్రం మొత్తం కూడా 11 సీట్లు వచ్చినాయంటేనే మిగతా ప్రాంతాల ప్రజలు కూడా ఏదైతే అమరావతిని విశ్వసించారు, అమరావతిని రాజధానిగా ఉండాలని కూటమికి మ్యాండేట్ ఇచ్చారు. అమరావతిని వద్దన్నందుకు జగన్మోహన్ రెడ్డి 11 సీట్లకు పరిమితం చేశారన్న నిజాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గ్రహించలేకపోతా ఉన్నారు. చేసిన తప్పునే, 5 ఏళ్లు చేసిన తప్పునే మళ్ళా జగన్మోహన్ రెడ్డి పునరావృతం చేస్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే అమరావతి వేసల్ రాజధాని అని చెప్పి తన మీడియాలో టార్గెట్ చేయించడం కానీ, అమరావతి రైతులు ల్యాండ్ ఇవ్వకుండా వాళ్ళని ప్రొవోక్ చేసే ప్రయత్నం కానీ, చిన్న ఇష్యూస్ ఉంటే వాళ్ళు సార్ట్అవుట్ చేసుకొని ఇవ్వకుండా వాళ్ళని రెచ్చగొట్టి ప్రభుత్వం మీదకి పంపిస్తాను అనే ప్రయత్నాలు చేయడం కానీ, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి మీడియా పరంగా, సోషల్ మీడియా పరంగా. సో ఇక ఇలాంటి సందర్భంలో అమరావతిని ఎవరూ టచ్ చేయకుండా ఒక విధాన నిర్ణయం ఉండాలి అనేది చాలా రోజుల నుంచి వస్తున్న డిమాండ్. గతంలో కూడా వచ్చింది ఇది. ఎందుకంటే ఒక గెజిట్ నోటిఫికేషన్ ఉండాలి అని చెప్పేసి ఎప్పటి నుంచో డిమాండ్ ఉంది. గతంలో చంద్రబాబు నాయుడు చాలా సీరియస్ ఎఫర్టే పెట్టారు. కానీ అదే సమయంలో ఎన్డీఏతో విభేదాల కారణంగా ఆ ఇష్యూ ఆ రోజున అటకెక్కింది. సో అలాంటి సందర్భంలో ఈ రోజున గెజిట్ నోటిఫికేషన్ మీద చంద్రబాబు నాయుడు మరోసారి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి కూడా ఫోకస్ పెడతా ఉన్నారు. రేపు ఎన్నికల సమయంలో
మళ్ళా జగన్మోహన్ రెడ్డి సీఎం కావచ్చు, అవుతారని కూడా మనం అనుకోవద్దు. కానీ ఇన్ కేసు జగన్మోహన్ రెడ్డి కాకపోతే ఇంకొకరు కావచ్చు. బట్ ఎవరు వచ్చినా అమరావతిని టచ్ చేయకుండా రాష్ట్రానికి ఏకైక రాజధానిగా అమరావతి ఉండాలి అని ఒక సీరియస్ డెసిషన్ మేకింగ్ ఉండాలంటే దానికి పూర్తి స్థాయిలో చట్టబద్ధత కూడా ఉండాలి. ఆల్రెడీ కేంద్రం అటు పార్లమెంట్లో కూడా రాష్ట్రానికి రాజధాని అమరావతి అని పలుసార్లు ప్రూవ్ చేసే ప్రయత్నం కూడా చేసింది. అయితే దానికి పూర్తి స్థాయిలో చట్టబద్ధత ఉండాలి అంటే అటు కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి దానికి ఒక గెజెట్ నోటిఫికేషన్ కావాలి, నోటిఫై చేస్తూ. సో ఆ ప్రయత్నంలో చంద్రబాబు సఫలీకృతమయ్యారు. ఈ క్రమంలోనే అటు మోడీని కానీ కేంద్ర ప్రభుత్వ పెద్దల్ని కానీ ఆయన ఒప్పించారని కూడా చెప్తా ఉన్నారు. దానిలో భాగంగానే త్వరలోనే పార్లమెంట్లో ఈ బిల్ ప్రవేశపెట్టబోతా ఉన్నారు. ఉభయ సభలు దాన్ని ఆమోదించిన తర్వాత రాష్ట్రపతి దగ్గరికి వెళ్తుంది. రాష్ట్రపతి కూడా దాన్ని ఆమోదించే అవకాశం అయితే ఉంటుంది. ఆ గెజెట్ నోటిఫికేషన్ అఫిషియల్గా కనుక అనౌన్స్ అయినట్లయితే ఏపీకి అంటే ఆంధ్రప్రదేశ్కు అమరావతి రాజధాని అనేది కేంద్ర ప్రభుత్వం పూర్తిగా చట్టం చేసినట్టు అవుతుంది. అయితే ఇక్కడ కొంత వెసులుబాటు కల్పించేందుకు ఏదైతే విభజన చట్టాన్ని కూడా మళ్ళీ రీకాల్ చేస్తారన్న చర్చ కూడా జరుగుతుంది. అది ఇంకా క్లారిటీ రావాల్సి అయితే ఉంది. సో మొత్తానికైతే అమరావతికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం తరపున ఒక రాజముద్ర పడబోతా ఉంది. అంటే బీజేపీ కూడా తాను చేసిన తప్పుల్ని ఇక్కడ కడుక్కునే ప్రయత్నం చేస్తుంది అనుకోవాలి. ఆ రోజు అమరావతి రాజధాని అన్నప్పుడు మోడీ మట్టి నీళ్లు తీసుకొచ్చారు. సో ఆ పవిత్రమైన మట్టిని నీళ్లను తీసుకొచ్చి చంద్రబాబు నాయుడుకి ఇచ్చారు, అమరావతికి అండగా ఉంటున్నారు. కానీ ఆ తర్వాత వీళ్ళు ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి హయాంలోని ఆ మొత్తం ఆల్మోస్ట్ ఒక 8 ఏళ్ళు అమరావతి సర్వనాశనం అటు బీజేపీ పట్టించుకోలేదు, జగన్మోహన్ రెడ్డి దాన్ని గాలికి వదిలేశారు. అందుకే ఈరోజు అంత వ్యతిరేకత ఉండింది బీజేపీ మీద గతంలో. ఇప్పుడిప్పుడే కొంచెం చంద్రబాబు నాయుడుతో జతకట్టారు కాబట్టి మొన్నటి ఎన్నికల దగ్గర నుంచి ఆ వ్యతిరేకత తగ్గుతూ వచ్చింది. అందుకే అమరావతి పునర్నిర్మాణంలో తాను భాగస్వామ్యం అవుతానంటూ కూడా మోడీ హామీ ఇవ్వడం జరిగింది రాష్ట్రానికి వచ్చి. ఆ హామీని నెరవేర్చే విధంగా ఈరోజు దాన్ని పూర్తి స్థాయిలో డీనోటిఫై చేస్తూ గెజెట్ నోటిఫికేషన్ అయితే ఇవ్వబోతా ఉంది. మోడీ కూడా దానికి సానుకూలంగా ఉన్నారని చెప్తున్నారు. సో రాబోయే రోజుల్లోనే అంటే త్వరలోనే ఈ విషయం మీద పూర్తి స్థాయిలో కూడా క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇక జగన్ వచ్చినా ఈ గెజెట్ నోటిఫికేషన్ వస్తే జగన్ వచ్చినా, జగన్ వాళ్ళ తాతలు వేసి వచ్చినా, రాజారెడ్డి ఎవరు వచ్చినా ఇక అమరావతిని ఎవరు కూడా టచ్ చేయలేని విధంగా కేంద్ర ప్రభుత్వ సాయంతో ఏపీ ప్రభుత్వం కూడా దీని మీద స్టబ్బోర్న్గా నిర్ణయం అయితే తీసుకోబోతాం. ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు యూట్యూబ్ ఛానల్.